మరి మత్తయి సువార్త మొట్టమొదటిగా మనం చూద్దాము. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, చూడండి. అంతటా తలుపు వేయబడిన తర్వాత ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అంటున్నారు. ఇక్కడ మనందరికీ తెలుసు, ఈ భాగమంతా కూడా మనకి తెలుసు. ఎందుకంటే 10 మంది కన్యకలు. ఎవరంట? 10 మంది కన్యకలు, 5 అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. కన్యకలు అనగా పరిశుద్ధులు అని అర్థం, పాపం లేనివారు అని అర్థం. ఎందుకంటే వీరు సంఘానికి వెళ్ళేవారే, సంఘంలో అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేసేవారే, ఉపవాసాలు ఉన్నవారే, దశమ భాగాలు ఇచ్చేవారే, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారే. కానీ వారిలో ఏమి లేదట? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఏముందట? నిర్లక్ష్యం అనే బుద్ధిహీనత. ఏమిటంట? వాళ్ళు ఏమి లేనివారట? బుద్ధి లేని కన్యకలు అని చెప్పబడ్డది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ 13 వచనంలో ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. మెలకువగా అంటే అర్థం ఏంటి? అంటే ఈ 5 యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఈ 5 ఏం చెప్పారు? వీరన్నీ చేస్తారు, టీవీల్లో గంటలు గంటలు చూస్తారు, ఫోనుల్లో గంటలు గంటలు మాట్లాడతారు, లేదా ఇరుగు పొరుగు వారితో గంటలు గంటలు మాట్లాడతారు. కానీ వాక్యం చదవాలంటే ఒక్క పేజీ తీసి ఒక పేరా చదివేసరికి కళ్ళు మూతలు వచ్చేస్తాయి. మోకరించి ప్రార్థన చేయాలంటే 2-3 నిమిషాలు జరిగేసరికి నిద్ర వచ్చేస్తుంది. కానీ టీవీ చూస్తే నిద్ర రాదే, వస్తుందా? ఎవరితో అయినా గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతుంటే పొయ్యి మీద ఏదైనా పెట్టి వాసన వస్తే, మాడిపోయిన వాసన వస్తేనే అయ్యో మర్చిపోయాను అని అంటారే. అంటే మై మర్చిపోయి మాట్లాడతారే. మరి మై మర్చిపోయి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? సమయం తెలియకుండా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? యేసుక్రీస్తు అడుగుతున్నాడు, ఆ దినం అంటే నేను ఎప్పుడు వస్తానో తెలీదు, ఏ క్షణం వస్తానో తెలీదు, ఏ సమయాన్నైనా వస్తానేమో తెలీదు. అందుకని మీరు ఏ జీవితం కలిగి ఉండాలట? ప్రార్థనా జీవితం. ఇప్పుడు చూడండి, ఇందులో 5 కొంతమంది, ఎప్పుడో నేను చాలాసార్లు విన్నాను, ఈ 5 పాపులని కొంత అంటం విన్నాను. పాపులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు. 10 మంది కన్యకలు అని అన్నారు. ఎవరంట? కన్య అనగా పాపము లేని వారు. అంటే పాపం లేని వారంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు కూడా పరలోకానికి వెళ్ళలే. ఎందుకు పరిశుద్ధులు అయ్యుండి పరలోకానికి వెళ్ళలేదు? ఎందుకు అంటే నేను ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీకు అందరికీ ఒక విషయం తెలుసా? నాకు నరేంద్ర మోదీ గారు చాలా బాగా తెలుసు అండి మీకు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా నాకు చాలా బాగా తెలుసు. ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారు నాకు చాలా బాగా తెలుసు. ఇంతమంది నాకు బాగా తెలుసు, కానీ నేనే వాళ్ళకి తెలీదు. నేను వాళ్ళకి తెలీదు. ఎందుకంటే నేను టీవీలో చూస్తాను, ఎప్పుడైనా లేకపోతే యూట్యూబ్లో చూస్తాను, నారా చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు అలా చేశాడని. లేదంటే మన దేశ పరిపాలిస్తున్నటువంటి ఎవరు ప్రధాని మోదీ గారు ఏదో చేశారని చెప్తారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో, ఆ విధంగా నాకు తెలుసు. ఎందుకంటే ఆ విధంగా ఆయన నాకు తెలుసు, కానీ నేను ఆయనకి వారెవరికి కూడా నేను తెలీదు. అలాగే ఇక్కడ చాలామంది కూడా నాకు ముఖ్యమంత్రి గారు తెలుసు, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు అని అనుకుంటారు. కానీ వారు మిమ్మల్ని ఎప్పుడైనా చూసారా? వారి ముందుకి మీరు మిమ్మల్ని చూసేటట్టు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ తక్కిన 5, ఆ బుద్ధి లేని ఆ 5 నేను ఎన్నడూ ఎరగను అని ఎందుకన్నారు? నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేను అని ఎందుకన్నారు? సంఘానికి వెళ్తున్నారు, బాగుంది. సంఘ ప్రార్థన చేస్తున్నారు, బాగుంది. దశమ భాగాలు ఇస్తున్నారు, బాగుంది. ఇవన్నీ బాగున్నాయి, కానీ ఏమి లేదు. యేసయ్య నిన్ను చూడాలి అంటే
యేసయ్యను నీ చూడాలి అంటే మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్తాను. నువ్వు యేసయ్యను చూడాలంటే, నీకేముండాలి? హృదయ శుద్ధి కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 8వ వచనంలో చూసినప్పుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసి. ఏప్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది. అక్కడ కూడా ఏమి చెప్పబడుతుందండి చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ రెండు మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే, నీ హృదయం శుద్ధి లేకపోతే దేవుణ్ణి నువ్వు చూడలేవు. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథం 59 వచనంలో లేక 1వ వచనంలో మనం 2 వచనాల్లో చూసినప్పుడు, యేసు దేవాతి దేవుడు అంట భూలోకంలో ఉన్నటువంటి మానవుని చూడాలనుకున్నప్పుడు వారి పాపములే అడ్డుగా ఉన్నాయని ఆ 2 వచనాల్లో తేటగా చెప్పబడుతుంది. యెషయా గ్రంథము, మీ దోషములు మీకును నీ దేవునికిను ఆయన ముఖమును మరుగు చేశాయంట. ఈ రోజున దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎందుకు ఆయన కనపడలేదు? నువ్వు కనపడకపోవడానికి కారణాలు ఏమిటి అంటే, నీలో దోషాలు ఉన్నాయి. ఏమున్నాయి? నీలో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు అంటే చాలామంది అనుకుంటారు, నేను ఏం పాపం చేశాను అని. అహంకారమే పాపం, గర్వమే పాపం, ఈర్ష్యే పాపం, అసూయే పాపం. ఇలాంటివి చాలా ఉంటాయి కదా, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, ఇలాంటి మరి పాపాలన్నీ పెట్టుకుని ఆ అసూయతో ప్రభు సన్నిధికి వచ్చి మోకరిస్తే నీ హృదయం నిండా ఏమి నిండి ఉన్నది? అసూయ అనే పాపం, ఈర్ష్య అనే పాపం, ఇలాగ ఎన్నో 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 నిండిపోయి ఉంటాయి. కాబట్టి అలా నిండిపోయి ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడు, దేవుడు నిన్ను చూడలేడు. నీ హృదయం ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా కనపడాలి. ప్రభువును చూసినప్పుడు నువ్వు చూడాలన్నా, నువ్వు ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకి ఒక మాట చెప్తుంది. ఏమిటి అంటే, యేసు ప్రభువును చూసింది ఎవరు? మగ్దలేనే మరియా. ఎవరిని చూసింది? ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు తోటమాలి అనుకుంటాను. ఎవరిని? యేసు ప్రభు వారిని. అంటే ఆయన్ని చూసింది కానీ ఆయనలా కనపట్టలేదు. ఏమున్నది అంటే దుఃఖముతో నిండిపోయి ఉంది. ఆ దుఃఖం ఏం చేసిందంటే కళ్ళకు కన్నీళ్లను మసక మారిపోయినట్టు చేసింది. అలాగే యేసుక్రీస్తు సజీవుడై లేచిన తర్వాత ఎమ్మాయి అనేటువంటి ప్రాంతానికి 2 మనుషులు మరి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారు ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు వారితోనే ఉన్నాడు, వారితోనే నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో ఎందుకంటే వారికి కరుణకు ఎప్పుడు చూడగలిగింది? మరియా ఎప్పుడు చూడగలిగింది? మరియా అని చూడగానే ఆమె నేత్రములు అప్పుడు గుండు జల్లుమంటదంటారు చూడండి. ఆ స్వరం వినగానే, ఆ మాట వినగానే, ఇది నా యేసయ్య స్వరం అని అనగానే అప్పుడు దుళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి కళ్ళు తెరవబడ్డాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2 మధ్యన కూర్చుని రొట్టి విరచగానే వారిద్దరు శరీరాల్లో నుండి ఆ కళ్ళు, మన కనులు తెరవబడాలి. యేసు ప్రభువారు మనతోనే ఉంటారు కానీ మనం చూడలేకపోతున్నాం. లేక మనతో ఉండి కూడా ఆయన మనల్ని చూడలేకపోతున్నాడు. ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే, నీవు పాపంలో ఉన్నావు. పాపంలో ఉండటమంటే ఏదో పెద్ద పాపం అని కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున మనం ఎలాగున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ విధంగా మనం ఉండగలుగుతూ ఉన్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి నేను కొన్ని మాటలు తెలియజేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట మనకి కనపడుతుంది. చూడండి, ఆ కాలమందైతే మీరు, ఎవరు? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై
నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు నై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు నైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోర నేల. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, మునుపటి ఆ కాలమందు అయితే, ఏ కాలమందు? మీ జీవితంలో క్రీస్తు రాకముందు, అనగా మీరు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు మీ జీవితంలోనికి రాకముందు ఎలాగున్నారు అదంతా కూడా ఎవరికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మన జీవితాలకి తెలుసు. నేను అప్పుడప్పుడు చాలామందికి చెప్తూ ఉంటాను, నేను బిషప్ జోసెఫ్ పాలంగి అని నేను అందరికీ తెలుసు కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా, కానీ నా గురించి తెలియదు. అర్థమైందండి? నేను తెలుసు, మీకు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు, నా గురించి అయితే తెలీదు కదా. శీలా సిస్టర్ గారికి నేను తెలుసు, నా గురించి తెలుసు. అలాగే మేరమ్మ గారికి నేను తెలుసు, నా గురించి తెలుసు. నా వెనక ఉన్నటువంటి మరి పాస్టర్ దొడ్ల విల్సన్ గారు నేను తెలుసు, నా గురించి. అంటే నా గురించి తెలియాలంటే ఏం చెప్తారు? అప్పుడప్పుడు పలానా ఆయన తెలుసా? ఆయన తెలుసండి. ఆయన గురించి నాకంత తెలియదండి. ఏం తెలీదు? ఆయన తెలుసు కానీ ఆయన గురించి నాకు, చాలామంది ఇదే, ఏసై తెలుసు కానీ ఏసై గురించి నాకు, మోదీ గారు తెలుసు కానీ మోదీ గారు నాకు తెలుసు కానీ మోదీ గారికి నేను తెలీదు. ఏసైకి నేను తెలుసు, చెప్పగలరా? ఏసైకి నేను తెలుసు, మీకు తెలుసా? చాలామంది ఇదే అంటారు, ఏసై నాకు తెలుసు, తండ్రి అయిన దేవుడు నాకు తెలుసు, కుమారుడైన యేసుక్రీస్తు నాకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అనుకుంటున్నారు. ఈ 10 మందిలో 5 10 మంది నాకు తెలుసు, నాకు తెలుసు అనుకున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళారు ఈ 10 మంది కలిపి? యేసుక్రీస్తుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. ఎక్కడికి? యేసుక్రీస్తుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఆలస్యమైపోయింది. ఆలస్యమైపోతే అందరూ అంటే వెళ్ళేటప్పుడు అంట సిద్ధిలలో తమ నూనెను పట్టుకెళ్ళారట. అందులో ఒక 5 అసలే బుద్ధి లేదు కదా. బుద్ధి లేని తనం అంటే అర్థం ఏంటి? బుద్ధి లేని తనం అంటే అర్థం ఏంటి? పాటలు పాడాకి వెళ్దాంలే, ఈ లోపల పాటలు అయిపోతాయిలే, ఈ లోపల సాక్ష్యాలు అయిపోతాయిలే, ఈ లోపల ప్రార్థన అయిపోతుందిలే. ఇంకా కొందరు చూస్తే సర్లే వాక్యం అయిపోయాక వెళ్దాంలే, బ్లెస్సింగ్కి వెళ్దాంలే. ఇదేం బుద్ధిహీనత అండి. ప్రారంభ ప్రార్థనతోనే అక్కడ కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ముందుగా వచ్చి కూర్చోవాలి. ఇదే బుద్ధిహీనత అంటేని. యేసుక్రీస్తు ప్రభువారు నీకంటే ముందొచ్చి కూర్చుంటాడు. ఆయన, నా బిడ్డలు ఈరోజు రాబోతున్నారు, వారందరినీ నేను దీవించాలి, వారందరినీ నేను ఆశీర్వదించాలి, వారందరినీ నేను చూడాలి. ఒకవేళ అప్పుడప్పుడు వచ్చి ముందుగా వచ్చి కూర్చున్నా, ఎందుకు వస్తారు అంటే కూర్చుని ఏదో ఆలోచించుకుంటాడు. బాడీ ప్రజెంట్, కూర్చుంటారు ఏదో ఆలోచన, మోకరిస్తారు ఏదో ఆలోచన, కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ దేని గురించో హల్లెలూయా. ఒకసారి ఒక ఆదివారం అంట ఒక ముసలమ్మ పాపం ఏదో పని చేసుకుని గబగబా ఇంటికి వచ్చి, ఆ ముసలాయన చేపలు పట్టుకొచ్చాడట. చేపలు పట్టుకొచ్చి ఇప్పుడు చెయ్యంటే, రే బాబు టైం అయిపోతుంది, అయ్యగారేమో మైకులో ప్రార్థన చేసేస్తున్నాడంటే, లేదు ఇప్పుడు వండేసి వెళ్ళు అన్నాడట. వండేసి వెళ్ళని చెప్పేసరికి ఆమె గబగబా చేసి రెడీ చేసి కూర వండి పొయ్యి మీద పెట్టి ఏం చేసిందట, తిన్నగా మందిరానికి వచ్చేసిన తర్వాత అప్పటికే పాపం బాగా అలసిపోయి, అప్పుడే పాపం వేడి ఆ పొయ్యి దగ్గర నుంచి బయటకు వచ్చి స్నానం చేసుకుని వచ్చి లాస్ట్ సీట్లో ఆఖరున గోడకు జారబడి కూర్చుందట. గోడకు జారబడి కూర్చునేసరికి ఏమైంది, ఆ ఫ్యాన్ గాలి చల్లగా వేస్తుంది కదా, వేడిగా వచ్చింది. ఆ ఫ్యాన్ గాలి చల్లగా తాకగానే మెల్లిగా సాతానుడు వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు?
ఎక్కడ కూర్చున్నాడు? నెత్తి మీద కూర్చున్నాడు. సాధారణంగా సాతానుడు నెత్తి మీదే కూర్చుంటాడు. గుర్తెరిగి తెలుసండి మీకు? ఎక్కడ కూర్చుంటాడు? నెత్తి మీద కూర్చుంటాడు. వాడు కాళ్ళు రెండు ఎక్కడ పెడతాడో తెలుసా? ఈ రెప్పల మీద పెడతాడు. ఎక్కడ? ఈ కనురెప్పల మీద పెడతాడు. ఈ రెండు మడాలు దాని మీద వేసి తొక్కుతూ ఉంటే మనం ఇలా బలవంతంగా పైకి పెట్టడానికి ప్రయత్నం. ఈ రెప్పలు ఏం చేస్తాం? చాలా బలవంతంగా చూడటానికి ప్రయత్నిస్తాం. ఆయన కిందకి వెళ్ళిపోతాయి. గబుక్కిని నిద్ర వస్తుందని నీళ్ళతో గడుక్కుని మళ్ళీ వచ్చి కూర్చున్నా వాడు తొక్కుతుంటే, వాడు తొక్కుతూ ఉంటే అందులో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. ఎలా బ్యాలెన్స్ అవుతుంది? ఇలా కూర్చుని మీరు గినిగింటారా అన్నట్టు వెనకాల చూస్తారు. ఏమని? అంటే నెత్తి మీద కూర్చున్నవాడు మరి కాళ్ళు రెండు రెప్పల మీద పెడితే వాడు నెత్తి మీద కూర్చుంటే బ్యాలెన్స్ అవుట్ అవుదా? అందుకని ఇలా ముందుకు పడగానే వెనకాళ్ళు చూస్తారు, నువ్వు గింటావా అన్నట్టు. ఇంకొకసారి ఇలా పడతారు, ఇలా అంటే వీళ్ళు చూస్తారు ఈ పక్క వైపుని, అంటే నువ్వు గెంటావా అన్నాడు. కాదు, నెత్తి మీద ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగొచ్చేస్తుందంటే చీపురు కట్ట ఒకటి దగ్గర పెట్టుకోండి. ఆ చర్చిలో ఎప్పుడు చీపురు ఉంటుందిలేండి, ఏదో మూలలు వేసి ఉంచుతారుగా. చీపురు కట్ట ఒక చీపురు పొల తీసుకోండి, తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేయండి, ఇంతంత ముక్కలు చేయండి. వాడు నెత్తి మీద కూర్చుంటాడు. దాంట్లో ఏం చేస్తారు? పై రెప్పకి కింద రెప్పకి అప్పుడు ఆడ ఎంత దొక్కినా ఈ నొప్పికి అన్నీ పోతాయి. వాడు నెత్తి మీద ఉన్నవాడు పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడొచ్చి కూర్చున్నాడు. ఆడొచ్చి కూర్చుంటే హాయిగా వెనక నిద్రపోయింది. ఈలోపు కల వచ్చింది. ఏం కల వచ్చింది? కుక్క ఇంట్లోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కుక్క ఇంట్లోకి వచ్చింది. ముసలాయన మంచం మీద పండుకున్నాడు. తిన్నగా ఎక్కడికి వచ్చింది? కిచెన్లోకి వచ్చి దాన్ని చూడబోతుంది. ఆమెకు మెలికి వచ్చి చీ అన్నది. చీ అనగానే పాస్టర్ గారు అనుకున్నాడు, నా ప్రసంగం బాగాలేదేమో, కొంచెం ఈసారి కొంచెం మారుద్దామని చెప్పి దేవునికి స్తోత్రం హల్లెలూయా అని కొంచెం గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడంట. తర్వాత మళ్ళీ అంటే ఆయన ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. ఈమె మెల్లిగా కళ్ళు మూసింది. మళ్ళీ ఆ కుక్క ఏం చేసిందంటే పొయ్యి మీద ఉన్న ఆ మూత ముట్టుతో ఇలా గింటిందంట. చిచ్చి అన్నదంట. ముందేమో చీ, తర్వాత చిచ్చి అనగానే పాస్టర్ గారికి డౌట్ వచ్చి, అంటే ఇది కూడా నచ్చలేదేమో అని ఆయన ఇంకో రకంగా చేయటం మొదలుపెట్టాడంట. ఇంకా తర్వాత పూర్తిగా నిద్రపోయింది. కుక్క వచ్చేసింది. ఎక్కడికి? కల్లో. కుక్క వచ్చేసింది, మూత గెంటేసింది, గబగబా తినేస్తుంది. కర్ర తీసుకుని ఎదురుగా చీ 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 అనే ఎదురుగా ఉన్నవాడిని కొట్టేసిందంట. ఎందుకు అలా కొడుతున్నారు? చర్చ అంతా గందరగోళం అయిపోయింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగుండాలి? నీ ప్రవక్తనంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగైతే దేవుడు నిన్ను చూడాలన్నా కూడా నిన్ను చూడలేదు. ఎందుకంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే దేవుని సన్నిధికి వచ్చావు కానీ ఇక్కడ నీ మనసు లేదు. అలాంటి వారు కూడా ఆ బుద్ధి లేని ఆ 5గురిలో ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చారు, దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మీలో 2-3 నా నామం పేరట ఎక్కడ గుడి ఉందిరో అక్కడ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను చూస్తాడు. తర్వాత మరి అందరికీ తెలుసు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పబడుతుంది, నువ్వు రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు రహస్యమందు ప్రార్థన చేస్తే రహస్యమందు నీ తండ్రి నిన్ను చూచి, అక్కడ ఉన్నది చూచి, అక్కడ మన సబ్జెక్ట్ చూడటం, దేవుడు చూడటం. రహస్యమందు నిన్ను చూచి నీకు ప్రతిఫలము. నేను చూడలేదే, నువ్వు మోకరించావు కానీ, ఏడుతున్నావు కానీ, నీ మైండ్ దేని గురించో ఎందుకో ఏడుతున్నావు. దేనికోసం ఏడుతున్నావు? నిన్ను ఎవరో మోసం చేశారని ఏడుతున్నావు, డబ్బు మోసం చేశారని ఏడుతున్నావు, లేకపోతే ఏదో దొంగిలించారని ఏడుతున్నావు, లేకపోతే భర్త కొట్టాడని ఏడుతూ ఉన్నావు.
తండ్రి నా భర్తను మార్చయ్యా అని ఇలాగ అడగట్లేదు. అయ్యా మా భర్త హృదయంలోనికి రండయ్యా అని అడగట్లేదు. ఆ దెబ్బలకే ఏడుతున్నావు, నన్ను కొట్టేసాడు అయ్యా అని అనుకో కదా. కొట్టినందుకు ఏడుతున్నావా? ఏడటంలో తప్పు, కానీ యేసయ్యకి అప్పగించటం. మనసులో ఏముంది? భర్త మీద కోపం ఉంది. కోపం తీసేయాలి. ఎక్కడికి వచ్చేటప్పుడు? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా భర్త చాలా మంచోడయ్యా, అది వేసుకున్నప్పుడే అలాగుంటాడయ్యా, అది దూరం చేసేయండి. ఏం చేసేయాలి? అది వేసుకోకపోతే దేవుడయ్యా మంచి మనసు కలివాడునయ్యా, అది దూరం చేసేయి. అది ప్రార్థన చేయాలా? ఏది ఏది అది అది వస్తేనే మంచోడు కాదు. అది లేకపోతే పిల్లలకి అన్నీ పట్టుకొస్తాడు, చక్కగా కూర్చుంటాడు, అందరితో కలిసి చక్కగా ఉంటాడు, జోకులు వేస్తాడు. అది ఎక్కిందంటే హల్లెలూయా ప్రార్థన చేయాలి. ఎలాగా? తండ్రి దాన్ని అసహించుకున్నట్లుగా. అలాంటప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్ళు కార్చినా, ప్రభువుల్లో ఏం చేయాలంట? అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసిందంట? తన హృదయాన్ని కృమ్మరించుట అంటే అర్థం ఏమిటి అంటే, పినన్నా మీద కోపం. ఆమెకి పినన్నా మీద ఏంటి? కోపం, బాధ, దుఃఖం. అదేం చేసింది అంటే బాగా ఏదోటి అంట ఉండేది. ఎందుకనేది అంటే దానికి కూడా కారణం ఎవరంటే తన భర్త ఎలకనే కారణం. ఎందుకు కారణం అంటే, పిల్లలున్న దానికి ఏమో ఒక పాళ్ళు ఇచ్చి పిల్లలు లేని దానికి 2 పాళ్ళు ఇస్తుంటే కోపం రాదా? మరి కోపం రాదా? అందుకనే కోపం వచ్చింది. ఎవరికి కోపం? నాకు ఎందుకు కోపం? పిల్ల లేదు, జల్ల లేదు, అయినా 2 పాళ్ళు తీసుకుంటుంది. అదైనా చెప్పొచ్చుగా, నాకెందుకు, నేనేం చేసుకోవాలి, వాళ్ళకి అని చెప్పాలిగా అని దెప్పుతూ ఉంటుంది వచ్చి. అందుకనే పోనీ అర్థం. ఇంకొకటి ఏమిటి అంటే, పిన్ననా కంటే కూడా, ఆ పిల్లల కంటే కూడా అన్నాన్ని ఎక్కువ ప్రేమించాడంట. అది కూడా కోపమే కదా ఆమెకి. ఆ కోపంతో సూటిపోటి మాటలు అంటుంటే, ఈ మాటలతో ఆమెకి సంతోషం పోయింది. ఆమె హృదయం అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. ఎప్పుడు సంతోషం లేదు. ముఖం ఎప్పుడు సోడాబుడ్డు ముఖం వేసుకుని. ఏం ముఖం? మాకు తెలుసు కదా సోడాబుడ్డు అంటే. ఈ మధ్యకాలంలో మళ్ళీ వస్తున్నాయి. పూర్వకాలంలో వచ్చేవి నా చిన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కదా కలర్ సోడా అని, గోళీ సోడా. అదేంటంటే కిందేమో ఇంత అడలుపుగా ఉంటుంది, మూతి ఏమో ఇంతే ఉంటుంది. అందుకని ఏదైనా బాధ కలిగినప్పుడు మూతి ముడుచుకున్నారంటారుగా, నా చిన్నప్పుడు అనేవారు సోడాబుడ్డు ముఖం అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, ఈ రోజున ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అలా రాకూడదు. ఒకవేళ ఎలాంటి బాధతో వచ్చినా, కష్టంతో వచ్చినా, ఇబ్బందితో వచ్చినా దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ హృదయంలో ఏం చేయాలి? ఏ బాధ అయితే, ఏ దుఃఖం అయితే, ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభు ఎదుట విలాపవాక్యాలు 2:19 ఉంటుంది. ఒకడు నీళ్లు కృమ్మరించినట్లు, అంటే ఒక బిందె ఉంది, ఆ బిందులో అది బిందె ఖాళీ అలాగే ఉంచేస్తే ఏం ప్రయోజనం లేదు. దాన్నంతా కృమ్మరించి ఖాళీ చేయాలి. అలాగే నీ హృదయంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖాళీ చేయాలి. ప్రభువారు అంటారు కదా మీ పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో, నీ చింత యావస్తును నా మీద, మీ నిమిత్తం నేను చింతించుచున్నా. దేవుడు మన కోసం చింతపడి ఉన్నాడు, బాధపడదు. ఎందుకంటే మీరు చింతలతో, బాధలతో, దుఃఖాలతో మరి ఉండకూడదని. దానంతటిని కూడా ఆయన తీసి వేయాలి. నాకేసేయండి. ఏం చేయాలి? ఎలా? మోకరిస్తారు. మోకరించి, ప్రభువా నాకు దుఃఖం ఉంది, బాధ ఉంది, ఇవన్నీ యేసు నామములో నీకు ఇచ్చేస్తున్నాను. చాలా ప్రశాంతంగా అయిపోయింది కదా. ఇసరే కదా. ఏం చేశారు? నా దుఃఖము, బాధ, అప్పు, సమస్య అంతా యేసు నామములో వేసానంటే. ఇంట్లో వేసారు కదా, ఇంట్లో పైకి వేసారు. ఎవరికి ఇచ్చేశారు? యేసయ్యకి ఇచ్చేశారు. గుమ్మం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక సహోదరి ఉంది. ఏం అలాగన్నాడు, నాకు ఎన్ని సమస్యలు. ఇంట్లో వేసేసారా? బయట వచ్చి క్యాచ్ పట్టుకున్నారా? ఇక్కడేమో ఏం చేశారు?
నా చింత యావస్తుని ఏసేయమంటే, ప్రభువా నా బాధని, నా దుఃఖమును, నా సమస్యను ఇవన్నీ తీసుకొని ఇచ్చేస్తున్నారు. బయటికి ఇలా సహోదరి ఏంటమ్మా అలా ఉన్న ముఖం అలా గుంజిపోయింది అనగానే ఏం చెప్పను అయితే క్యాచ్ పట్టుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఇచ్చినారు, అక్కడ క్యాచ్ పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వచ్చేసింది. ఏంటి, ఎక్కడొచ్చేసింది? వేసిన తర్వాత గుర్తు చేసుకో. దేవాది దేవుడు అంటాడు, నేను జ్ఞాపకం చేసుకున్నాను, నిన్నొక్కసారి నీ పాపాన్ని క్షమించాను అంటే, నీ పాపాన్ని తీసివేశానంటే నేను మర్చిపోయానంటాడు. ప్రభువా నేను పాపం ఎప్పుడు చేశావు, అవన్నీ నీ మర్చివేశాను, నీ తీసివేశాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళన్ని పాపాలు తీసుకున్నారు కానీ బుద్ధిహీనత మాత్రం పోగొట్టుకోలేదు. ఈ బుద్ధి లేని తనం మాత్రము ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధనకి వెళ్తున్నారు, అందరితో కలిసి ఉంటున్నారు, గృహ కొడుకుల్లోకి వెళ్తున్నారు, అన్నిటిలో పాల్గొంటున్నారు. కానీ అందరూ ప్రార్థన చేస్తుంటే సారీ చాలా బాగుంది అనుకున్నా ఏమంట, చెవులు ఎంత, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు చెవులు ఎంత, ఎప్పుడు కొన్నావు? ఎవరు? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వీరేం చేయాలి? ఏకీభవించాలి. కళ్ళు మూసుకోవాలి, ఏకీభవించాలి. వీరేం చేస్తున్నారు? పట్టు బాగుంది, ఈ పట్టంచు బాగుంది, ఎంత ఏం బాగుంది? ఎందుకంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వినపడుతుంది. కానీ యేసయ్య చూస్తున్నాడు అన్న సంగతి గ్రహించట్లేదు. ఈ ప్రార్థన అక్కడ ప్రార్థన చేస్తుంటే యేసయ్య వింటున్నాడు, యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య సంచరిస్తూ ఉన్నాడు, సంఘములో సమాజంలో యేసయ్య సంచరిస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే కొంతమంది ఏమో ఇలా మాట్లాడుకుంటున్నారు. మరి ఇలాంటి వారిని ఏమనాలి? ఆ 5 సంబంధించిన వారే వీరు. ఎవరు? ఆ బుద్ధి లేని కన్యకలు. వాళ్ళే ఉండొద్దు, వాళ్ళు అలాగ ఉన్నారు కాబట్టే వెళ్ళలేదు. కొన్ని పాపులు అందామా? పాపులు కాదు. అక్కడ 10 మంది వీళ్ళు అక్కడ కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? ఒక చోట కూర్చున్నారు, ఎదుర్కోవడానికి వెళ్ళారు. రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేశారంట? కొనికి ఎంతమంది 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. మధ్యరాత్రిలో ఒక స్వరం వినపడ్డది. 10 మంది లేచారు. చూడండి 6వ వచనంలో ఉంటుంది, 25వ అధ్యాయం 6వ వచనంలో. ఆ 10 మంది లేచారు. 10 మంది తమ డ్యూటీలను చక్కబరుచుకున్నారు. 10 మంది డ్యూటీలు వెలిగించుకున్నారు. 10 మంది డ్యూటీలు వెలుగుచూ ఉన్నాయి. అయితే ఆ బుద్ధి లేని ఆ కన్యకల డ్యూటీలు ఆరిపోతుండగా బుద్ధి గల ఆ కన్యకలని బుద్ధి లేని ఆ కన్యకలు అడుగుతున్నారు, ఇదిగో మా డ్యూటీలు ఆరిపోవచ్చు ఉన్నాయి, మీ నూనెలో నుంచి కొంచెం నూనె మాకు. ఆ బుద్ధి గల ఆ కన్యకలు మీకును మాకును సరిపోదు గనక అమ్మేవారి దగ్గరికి వెళ్ళి అప్పుడు పరిగెట్టారు. ఎక్కడికి? అమ్మేవాడి దగ్గరికి పరిగెట్టారు. మరి ఎక్కడెక్కడికి పరిగెట్టారో తెలియదు, అక్కడ రాయబడలేదు పరిశుద్ధాత్మదేవుడు. కానీ తిరిగి వచ్చేసరికి మాత్రం డోర్ వేసేశారు, తలుపు ముయ్యబడింది. కొన్ని వీళ్ళు పరిశుద్ధులు కాదందమ్మా, పాపులు అందామా? ఎంత మాత్రం కూడా అవకాశము. వీరు పరిశుద్ధులే, క్రీస్తు రక్తం చేత కడగబడ్డవారే. కానీ ప్రార్థనా జీవితం లేనివారు, నిర్లక్ష్య పరులు, ప్రతి దాన్ని కూడా వారు ఆలస్యము చేసేవారు, నిర్లక్ష్యం చేసేవారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ అంటున్నారు, ఆ దినమైనను ఆ గడియనని మీకు తెలియదు గనక ప్రార్థనా జీవితం కలిగి ఉండండి అని అంటున్నాడు. అందుకని అపుస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, వారిని ఎందుకు తెలియదు, వారు ఎందుకు చూడలేదు వారిని? ఇందాకే నేను చెప్పాను కదా, మన మోదీ గారు మీ అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరికి మనం ఎవరో ఆయనకి తెలియదు.
17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది 3వ వచనంలో. ఏంటో చెప్పనా? యోహాను సువార్తలో 17:3లో, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎవరు ఎరగాలి? ఎవరు ఎరిగి ఉండుటే నిత్య జీవము? తండ్రి అయిన దేవుడు నీకు తెలియాలి, యేసుక్రీస్తు నీకు తెలియాలి. గత 3 వారాలు, గత నెలలో అనుకుంటాను, పాస్టర్స్ ఫెలోషిప్లో నేను వాక్యం చెప్తూ ఒక క్వశ్చన్ వేశాను, యేసుక్రీస్తు ఎవరు అని. గుర్తుందా మీకు? మన ఇద్దరమే కదా వెళ్ళింది. చెప్పారా యేసుక్రీస్తు ఎవరంటేని? ఎవరు? దైవజనులు. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అంటే రకరకాలైనటువంటి సమాధానాలు ఇచ్చారు. మరి మీకు తెలుసా యేసుక్రీస్తు ఎవరో? ఎస్ ఎస్ ఎస్. ఇంకా 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 అక్కడి నుంచి ఏదో స్వరం వినపడ్డది. ఏంటి? ఆ అద్వితీయ సత్యదేవుడు, దేవుని కుమారుడు, ఆది సంభూతుడు. కానీ అసలైంది రావట్లేదు. ఎస్ ఎస్. ఎవరైనా దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. చాలామంది ఇదే అంటాడు, యేసుక్రీస్తు అంటే రక్షకుడు, స్వస్థపరిచేవాడు, విమోచకుడు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు. దేవుడు. ఎలా దేవుడు? ఎలా దేవుడు? ఏ విధంగా దేవుడు? మనందరికీ తెలుసు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం, 1వ వచనము 14వ వచనంలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది. 14వ వచనం. ఆగండి ఆగండి. ఆదియందు వాక్యము, వాక్యము దేవుడు, దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. ఆ దేవుడు అని చదవండి. ఆ దేవుడు శరీరధారిగా, ఆ వాక్యం అనకండి, ఆ దేవుడు, ఆ వాక్యానికి ప్రతిగా ఆ దేవుడు పరిశుద్ధురాలైన మరియమ్మ గర్భములో 9 నెలలు శరీరాన్ని రూపురేఖలు ధరించి మానవ రూపములో భూలోకములో అవతరించాడు. ఆయన పేరే క్రీస్తు. ఆ శరీరం పేరే క్రీస్తు. ఆయన ఎవరు? ఆ క్రీస్తు ఎవరు? ఆ రూపం ఏంటి? ఆ రూపానికి ఒక పేరుంది, యేసు. ఆ యేసు ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇమానుయేలని అర్థము. ఇమానుయేలని భాష, దానికి భాషాంతరం అనగా దేవుడు మనకి తోడని అర్థం. అంటే ఈ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు ఆ దేవుని కనుదృష్టిలో మనం లేము. అంటే మనలో ఎంతమంది అయితే ప్రార్థన జీవితం లేదో, ఆ ప్రార్థన జీవితం లేనిటువంటి వారిని గురించి, ఆ 5గురిని గురించి చెప్పబడుతుంది. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున ఇక్కడ ఈ యొక్క యానివర్సరీ, ఈ 2nd యానివర్సరీలో దేవుడు నీతో మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ 5గురు పరిశుద్ధులు ఆగిపోయారు? ఆ 5గురు పరిశుద్ధులు ఎందుకు పరలోకానికి వెళ్ళారు? ఈ 5గురు ఎందుకు ఆగిపోయారు? నేను మిమ్మల్ని ఎన్నడూ నువ్వు చూడలేదని ఎందుకు అన్నాడు? నేను ఎన్నడూ చూడలేదు, నిన్నెప్పుడు చూడలేదు. ఎంతమంది అన్నాడు? 3 గుంపులు. ఎన్ని గుంపులు? 1 పరిశుద్ధుల గుంపు, 2 రెండో గుంపు రెండో గుంపు లూకాసు వార్తలో. ఆ లూకాసు వార్తలో మనం చూస్తే 13:25 నుంచి మనం చూస్తే అక్కడ కూడా అదొక గుంపు, అదో రకమైన గుంపు. ఆ గుంపు గురించి ఇప్పుడు వెళ్ళొద్దులని టైం లేదు. వాళ్ళు కూడా ఏమంటున్నాడు అంటే, తలుపు తట్టారంట. ఆ దినమున అనేకులు వచ్చి తలుపు తట్టారట. తలుపు తడుతుంటే మీరు ఎవరు, మీరు ఎక్కడ వారు? అక్కడ ఉన్న మాట చూడండి. యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు ఎవరు, మీరు ఎక్కడ వారో నేను ఎరగను. అప్పుడు వీరేమంటున్నారో తెలుసా? అయ్యా, నీ నామం పేరట నేను రక్షణ పొందానయ్యా అని అంటలే. మా వీధుల్లోనికి వచ్చావు కదయ్యా,
మా వీధుల్లో మీరు బోధించారు కదయ్యా, మీ వీధుల్లో మేము తిన్నాం తాగాం కదయ్యా అంటే, తిని తాగితే రక్షణ వచ్చేసిందా? తిని తాగితే పరలోకానికి వెళ్ళిపోయారా? వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? నీ సముఖమందు తిని త్రాగుచుంటిమే. ఏమంట? నీ సముఖమందు మేమేం చేస్తున్నాం? తిని త్రాగుచుంటిమే. అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నారు? మీరు తినడానికి తాగడానికి వచ్చారు కానీ నన్ను చూడటానికి రాలే. నా మాటలు వినటానికంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టిన వారు వీరు. దేన్ని నిర్లక్ష్యం చేశారు? దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసిన వారు వీరు. బోధించారు, బోధించారని అంటున్నారు తప్ప బోధ మేము విన్నామని చెప్పట్లే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున నీవు, నేను, మనము ఈ పాఠాన్ని బట్టి, ఏ పాఠాన్ని బట్టి ఈ బుద్ధి లేని ఆ కన్యకలను బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. పరిశుద్ధులే కానీ, పరలోకానికి అర్హులే కానీ పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే యేసయ్య వారిని ఎన్నడూ చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే యేసుక్రీస్తు చూచేటట్టు వారు ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఎప్పుడూ ఆ దుఃఖకరమైనటువంటి ఆ ప్రార్థన, ఆయన చూసే విధంగా ప్రార్థన చేయలేదు కనుక ఆయన ఎన్నడూనూ చూడలేదు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా, అక్కడ ఏముంది? ఆ కాలమందైతే మనం దేవుని ఎరగని వారుగా ఉన్నాము. ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు మనకి. ఆ తర్వాత అదే 10 వచనం, 9వ వచనం చదువు. ఇప్పుడు మనమంట, ఎవరమంట? మనము దేవునిని ఎరిగిన వారు. గలతీ పత్రిక 4:9 చదువుతున్నాం. ఇప్పుడు మనము ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు. ఎవరంట? మీరు దేవునిని ఎరిగిన వారు. ఎవరు? దేవుడు మీకు తెలుసా? మీకు తెలుసా దేవుడు మీకు తెలుసా? ఆయన ఎక్కడుంటాడు? ఆయన పరలోకంలో ఉన్న తండ్రి కుడి పార్శ్వంలో మనం పిలిస్తే వచ్చేస్తాడు. ఆయన మనం పిలిస్తే మనతోనే ఉంటాడు. ఆయన వాక్యం చెప్తుంది. ఆయన పరలోకానికి వెళ్ళిన మత్తయి సువార్తలో 28వ అధ్యాయం చివరి వచనం 20వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ 2 మాటలు ఉంటాయి. వెనువెంట ఉండి అని ఒక చోట, వాక్యము స్థిరపరచెదును అని మరొక చోట. చదవండి, ఎవరైనా ఒకటి చదవండి. 20వ వచనం చదవమ్మా. వారు అంటే వారెవరు? ఆయనను వెంబడించిన వారు, ఆయనతో ఉన్నవారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు ఏంటంట? సహకారుడై ఉండి వెనువెంట జరిగించుచున్న స్థిరపరచుచుండెను. హల్లెలూయా. ఏంటంటే ఎక్కడున్నాడంట? అయ్యగారు మీరు ఒకసారి లేచి నిలబడండి. మీరే లేచి నిలబడాలి. నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. నా భుజాల మీద చేయండి, నా భుజం మీద. ఇదన్నమాట. ఎలాగున్నారు? నేను ఏ మాట అయితే పలకబోతున్నానో ఆ మాటను స్థిరపడటానికి నా యేసయ్య వెనకాల ఉన్నాడు. మీరు ఏ మాట అయితే చెప్పబోతున్నారో, నేను నా నోట నుండి విడుదల కాబోతుందో అది సదాస్తు అది చేయటానికి నా యేసయ్య ఎక్కడున్నాడు? నా భుజం తట్టి నా వెనువెంట. ఇది నమ్మగలిగితే యేసు నీతోనే, ఇది నమ్మితే యేసు నీతోనే. ఏం చదవారమ్మా? అది మార్కునా మత్తయ్యనా? మత్తయి సువార్త చదవండి ఇప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ భుజం మీద చేయండి. చూసారా ఎవరితో ఉన్నాడు? సదాకాలం అంటే ఈ కాలంలో, రాబోతున్న కాలంలో, నీవు భూమి మీద ఉన్నంత కాలం అంతా కూడా ఇదిగో ఇలాగే ఉంటాడు. వెనక నీతోనే ఉన్నాను, సదాకాలం మీతోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు విశ్వసించండి, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? నువ్వు నమ్మితే, నాతో ఉన్నాడని నమ్మితే, వాక్యం చేతబడితే, నువ్వు ప్రార్థన చేస్తే,
ప్రభువా ఈ కార్యం చేయండి, పలానా వారిని బాగుపరచండి, పలానా వారిని స్వస్థపరచండి అని అంటే నీతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు. నీవెన్ని తట్టి నువ్వే మాటలు అయితే ఆయన ఏదైతే చెప్పాడో అది స్థిరపరచడానికి, అది జరిగించడానికి నీ వెంటే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. లేఖనాలు మనం అర్థం చేసుకుంటే అన్నీ చాలా చక్కగా దేవుడు కార్యాలు చేయటానికి, అద్భుతాలు చేయటానికి ఆయన నీతోనే ఉంటాడు. ఆయనే చేస్తాడు, ఆయనే జరిగిస్తారు. ఈ రోజున ఇన్ని సాక్ష్యాలు మరి సిస్టర్ చేసిన ప్రార్థన ద్వారా ఇన్ని జరిగినాయి అంటే ఎవరు చేశారు? ఆయనే. సిస్టర్ ప్రార్థన చేస్తున్నారు, ఆయన కార్యం చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాడు, అది బిడ్డను కన్నీళ్ళు విడిచి బిడ్డ ఆ బిడ్డను కార్యం చేయండి అంటే ఇస్తున్నాడు, అంతే, చేస్తున్నాడు, అంతే. అది ఆయన చేసే కార్యం ఇది. హల్లెలూయా. ఎందుకు చేస్తున్నాడంటే ఆయనను నీవు ఎరుగుదువో, నిన్ను ఆయన ఎరుగును. ఒకరికొకరు తెలిసి ఉండాలి. ఇప్పుడు అదే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు, మీరు ఆయనకి తెలుసు, ఆయన మీకు తెలుసు. ఎవరెవరికి తెలియాలి? రేపొద్దున ఎప్పుడైనా యేసుక్రీస్తు వచ్చేసిన తర్వాత నువ్వు అయ్యా నన్ను ఎరుగుదువా అని అనక్కర్లే. నా కుమారుడా రా, బయటికి రా, పైకి రా. ఆయన పిలిచేస్తాడు, రమ్మని పిలుస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున దేవాతి దేవుడు, ప్రభువుల ప్రభు మరి నీతో, నాతో, మనతో ఉన్నాడు. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి.